వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఒక ఆందోళన మొదలైంది పురుషుల్లో. పెళ్లి గాని యువకులైతే పెళ్లయితే లేదన్న ఆందోళన ఉంటే, పెళ్లైన వారికి తన భార్య ఎక్కడ చంపుతుందో అనే ఆందోళన మొదలైంది. ఎక్కడ చూసినా టీ షాపు, బస్ స్టాపు, రైళ్ళు, మెట్రో, బస్సులు ఇట్లా ఎక్కడ చూసినా ఒక చర్చ జరుగుతోంది. భర్తను చంపిన భార్య, భర్తను చంపిన భార్య, భర్తను చంపిన భార్య. ఏ వార్త చూసినా భర్తను చంపిన భార్యలే వస్తా ఉన్నాయి. లేటెస్ట్‌గా జరిగిన 4 ఇన్సిడెంట్‌ల గురించి ఒకసారి చూద్దాం. వీళ్ళు ఎందుకు భర్తలను చంపుతున్నారు? ఎట్లెట్లా చంపుతున్నారనేది చూద్దాం ఒకసారి. ఇతని పేరు రసూల్. తమిళనాడులోని ధర్మపూర్ జిల్లాలో ఒక గ్రామం వీళ్ళది. ఈయన డ్రైవరు. వీళ్ళ భర్త ఈయన భార్య అమూబి. అమూబి అనేది వాళ్ళ భార్య. వీళ్ళకిద్దరు పిల్లలు. లోకేశ్వర్ అనే వ్యక్తి ఈమెకు పరిచయమైండు. పరిచయం అయిన తర్వాత పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఓ స్థాయికొచ్చిన తర్వాత ఇతను పరిచయమైండు లోకేశ్వర్ అనే వ్యక్తి. పరిచయం అయిన తర్వాత ఈమె ఏం చేసింది, ఇతని సాయంతో ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది. ఏం చేసింది అంటే సాంబార్‌లో విషం కలిపింది. సాంబార్‌లో విషం కలిపి ఇతను చెప్పిన ప్రకారం లోకేశ్వర్ అని చెప్పిన దాని ప్రకారం సాంబార్‌లో విషం కలిపి పెట్టింది. ఆ విషంతో కలిపిన సాంబార్‌తో భోజనం చేసిన ఆహ్, రసూల్ అనే వ్యక్తి వాంతులు చేసుకుంటే వాళ్ళ కుటుంబీకులు వెంటనే సేలంలోని ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్‌లో ఈయన రక్త నమూనాలు, ఆ వాంతులకు సంబంధించిన టెస్ట్ చేస్తే ఏం తేలిందంటే పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి ఇందులో అని తేలింది. ఆ చికిత్స పొందుతూనే ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం తినే భోజనం అన్నం తిన్న తర్వాత పురుగు మందు అవశేషాలు అందులో వచ్చినాయి అంటే ఆటోమేటిక్‌గా అనుమానం ఎవరి మీద ఉంటది? ఆ ఫుడ్ పెట్టిన భార్యపై ఉంటది కాబట్టి భార్యను విచారిస్తే తేలిందేంటంటే భార్యను విచారించే క్రమంలో ఫోన్ చాటింగ్ ఓపెన్ చేశారు. చాటింగ్ ఓపెన్ చేస్తే "నువ్వు చెప్పినట్టే సాంబార్‌లో విషం కలిపా" అని ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్‌తో భర్తను చంపింది ఈ అమూబి అని పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించడం జరిగింది. సాంబార్‌లో విషం కలిపి భర్తను చంపడానికి కారణం ఏంటంటే ఇక్కడ లోకేశ్వరంతో ఉన్న వివాహేతర సంబంధం. ఇంకో కేసు చూద్దాం. సెకండ్ కేసు చూద్దాం. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జరిగింది. ఈ ఉత్తమ్ నగర్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ షాకింగ్ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ భార్య తన భర్తను ఎట్లా చంపిందనేది లైవ్‌లో ప్రియుడితో చాట్ చేస్తూ మరి అతడిచ్చే ఆన్సర్‌లను బట్టి ఆమె తన భర్తను చంపింది. ఇది చాలా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. చూద్దాం. ఇతని పేరు కరణ్ దేవ్. ఢిల్లీలో ఉంటాడు. ఈమె పేరు సుష్మిత. వీళ్ళిద్దరికి పెళ్లయింది. అయితే ఈ పక్కన కనిపిస్తున్న ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు రాహుల్. కరణ్ దేవ్ వాళ్ళ బాబాయ్ కొడుకు. ఈ సుష్మితకు, రాహుల్‌కు ఎఫ్ఐఆర్ మొదలైంది. ఎఫ్ఐఆర్ మొదలైన తర్వాత అడ్డు తొలగించుకోవడానికి తన భర్తను అడ్డు తొలగించుకొని వీళ్ళిద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతన్ని ఎట్లా చంపాలనేది ఒక ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ వేస్తూ ఏం చేశారంటే ఫస్ట్ ఇతనికి నిద్ర మాత్రలు వేశారు. నైటు నిద్ర మాత్రలు మళ్ళీ ఎందులో కలిపి వేసిందో తెలియదు కానీ నిద్ర మాత్రలు వేసింది. నిద్ర మాత్రలు వేసినా కానీ ఇతను స్పృహ కోల్పోలే. స్పృహ కోల్పోకపోతే ఏం చేసిందంటే ఈమె చాట్ చేసింది వీటితో చాట్ చేసి ఎట్లా ఇంకా నిద్ర మాత్రలు వేసినా కానీ స్పృహ కోల్పోలే. నెక్స్ట్ ఏం చేద్దాం? మన దగ్గర చాట్ హిస్టరీ ఉంది చూద్దాం. నిద్ర మాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి చెక్ చేయి గూగుల్‌లో అని టెక్స్ట్ మెసేజ్ చేసింది. దాని తర్వాత 3 గంటలైనా ఇంతవరకు వాంతులు లేవు, స్పృహ కోల్పోలేదంటూ టెక్స్ట్ చేసింది. దాని తర్వాత కూడా రాహుల్ ఏం బదిలిచ్చాడైతే నీ పక్కనున్న ఏ మెడిసిన్ దొరికితే ఆ మెడిసిన్ వేసేయి. ఇప్పటికే 15 నిద్ర మాత్రలు వేసినావు కదా, ఏదైనా మెడిసిన్ వేసేయి అని వాడు రాహుల్ ఉన్నాడు కదా, ఈ రాహుల్ మళ్ళీ ఈమె టెక్స్ట్ చేసిండు. ఈ టెక్స్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈమె ఏం చేసిందంటే అయినా స్పృహ కోల్పోతలేదు అంటే వీడేం చేసిండు, కరెంట్ షాక్ పెట్టు అని చెప్పిండు. అప్పుడు కొంచెం స్పృహ కోల్పోయిన తర్వాత ఈమె కరెంట్ షాక్ పెట్టింది. కరెంట్ షాక్ పెట్టిన తర్వాత అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఈమె ఏం చేసింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి కరెంట్ షాక్తో మృతి చెందిండు అని చెప్తే అప్పటికే డాక్టర్లు అతను చనిపోయిండు అని చెప్పి కరెంట్ షాక్ వల్ల చనిపోయింది కాబట్టి
అతన్ని సాధారణంగా పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం తీసుకెళ్తే పోస్ట్ మార్టం రిపోర్టర్లో ఏం తేలిందంటే కడుపులో నిద్రమాతలు ఉన్నట్టు తేలింది. ఇతడు కరెంట్ షాక్‌తో చనిపోతే కడుపులో నిద్రమాతలు ఎట్లొచ్చినాయి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్న తర్వాత మనకు కరణ్ దేవ్ వాళ్ళ తమ్ముడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒకసారి ఈమె మొబైల్ ఉంటదిగా, మొబైల్‌ను చెక్ చేస్తే ఆ రాహుల్‌తోని ఈమె నడిపిన చాట్ మొత్తం బయటపడ్డది. ఆ చాట్ ప్రకారమే ఈమె చంపినట్టు అర్థమైంది. వెంటనే ఈమెను, అతన్ని ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కి తరలించారు. ప్రియుడి కోసం చాట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసి మరీ భర్తను చంపిందంటే ఈమె ఎంత దారుణంగా వాళ్ళ హస్బెండ్‌ను చంపిందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక చూడొచ్చు మనకు చాట్ హిస్టరీ కూడా పోలీసులు చూశారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మొత్తం ఇది. ఇతడి కోసం కట్టుకున్న భర్తను చంపాలనుకుంది సుష్మిత. నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. ఇది మూడో కేసు మన తెలంగాణలోనే జరిగింది. తెలంగాణలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని భవానీకుంట తండాలో జరిగింది. ఇతని పేరు జాటోతు బాలాజీ. ఇతనుకు దాటుడు పండుగ చేసిరు. ఆ రోజు ఇటీవల దాదాపు వారం రోజుల క్రితం జరిగింది ఇది. దాటుడు పండుగ చేస్తే ఆ పండుగ సందర్భంగా నేను బయటికెళ్ళి తాగొస్తా అని భర్త చెప్తే, లేదు లేదు నువ్వు బయటికి వెళ్ళనక్కర్లేదు, నేను ఆల్రెడీ తెచ్చిపెట్టినా అని మందు వైన్ బాటిల్ ఉంటుందిగా, వైన్ తెచ్చిపెట్టినా ఆల్రెడీ, ఫస్ట్ నువ్వు ఈ కూల్ డ్రింక్ తాగని కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ను ఇతనికి ఇచ్చింది. ఇతనికి ఇచ్చిన తర్వాత అతను తాగాడు. తాగిన తర్వాత మంట వస్తే అతను అక్కడనే వదిలేసి వీళ్ళ జాటోత్ బాలాజీ వాళ్ళ భార్య వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే వీళ్ళకు రిలేషన్ కావచ్చు, వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో మండల హాస్పిటల్లో పట్టలేదంటే అక్కడ పరిస్థితి విషమించింది. అక్కడి నుంచి ఎంజీఎం హాస్పిటల్ తీసుకెళ్తే ఎంజీఎం హాస్పిటల్లో అతను చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళ జాటోతు బాలాజీ వాళ్ళ భార్య మాట్లాడింది మీడియాతో. తనను వేధించడం వల్లే, తనను హింసించడం వల్లే కూల్ డ్రింక్లో గడ్డి మందు అయితే హెర్బిసైడ్ అంటాం కదా, గడ్డి మందు కలిపి తాను చంపినట్లు ఒప్పుకున్నది. ఇది మన దగ్గర జరిగిన ఇన్సిడెంటు. నాలుగో ఇన్సిడెంట్ చూద్దాం. నాలుగో ఇన్సిడెంటు ఈ రోజే జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ తన భార్య వేరే ఒకరితో మాట్లాడుతూ ఉండటాన్ని, అతనితో సన్నిహితంగా ఉండటాన్ని భర్త 2 సార్లు హెచ్చరించిండు. ఈ హెచ్చరించిన నేపథ్యంలో తన భర్తకు విషయం తెలిసిపోయిందని గ్రహించిన ఈ భార్య ఇతను దారుణంగా చంపింది, హత్య చేసింది. ఆమె ఎట్లా హత్య చేసింది, ఆమెనే హత్య చేసిందా లేదా అనేది పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈరోజు రెడ్డిపల్లి అందిరమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరంపూర్ పోలీసులో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు గొంతు విసిగి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తుంది. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఓకే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండరి వీళ్ళిద్దరూ కలిసి చంపేసిన నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం. త్వరలోనే ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టుగా పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. క్వాలిటీ వేసుకున్నారు వెరిఫై చేస్తాం. ఇది కాక రీసెంట్గా జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ కూడా తన భర్తను సుపారీ కిల్లర్స్తో చంపించింది ఈ భార్య. యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. స్వామి అనే వ్యక్తి ప్రమాదంలో మరణించాడు. పోలీసులు మృతుడి భార్యను అదుపులో తీసుకుని ప్రశ్నించగా ప్రియుడితో ప్లాన్ చేసి భర్తను హత్య చేయించినట్లు ఒప్పుకుంది. సుపారీ కిల్లర్లతో కారుతో ఢీకొట్టించిన ప్రాణాలు ఉండటంతో మళ్లీ దాడి చేసినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణమని తెలుస్తోంది. సుపారీ కిల్లర్స్కి సుపారీ ఇచ్చి తన భర్తను మార్గ మధ్యలో కారుతో ఢీకొట్టించి చనిపోయాడో లేదో నిర్ధారించుకున్న తర్వాత చనిపోకపోతే మళ్ళీ ఢీకొట్టించి కారు పైకెక్కించి హత్య చేయించింది ఈ ఇల్లాలు. హత్య చేయించడంతో పాటు వివాహేతర సంబంధం కోసమే
ఈమె ఈ హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తానికి మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా భార్యలు భర్తలను చంపుతున్న ఈ ఇన్సిడెంట్ మాత్రం భర్తల్లో ఒకంత ఆందోళన రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. పెళ్లి కాని యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తుతోందని చెప్పవచ్చు.